సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శ్రీకర్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు అతని మీదికి ఒక 30-40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం భయాన్ని సృష్టించడానికి ఆయన మీద కూర్చొని దాడి చేశారు, విచ్చలవిడిగా కొట్టారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. స్వేచ్ఛగా వాళ్ళకి ఎట్లా కావాలంటే ఎట్లా వదిలిపెట్టినారు. ఆ విషయాన్ని నేను స్వయంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి, కడపకు పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరినప్పుడు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. సరే అని చెప్పి నేను కడప నుంచి బయలుదేరి వేంపల్లెకు సగం దూరం రాకముందే ఈ వ్యక్తులు ఎవరైతే ఆ ముందు రోజు సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి ఇతరుల మీద దాడి చేశారో వాళ్ళకి ఇంకొక 10 మంది కలిశారు. ఆ నెక్స్ట్ రోజు వచ్చినప్పటికి ఇంకొక 10-20 మంది కలిసి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వేల్పర రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రి రెడ్డి ఇతరులంతా మా పార్టీ వాళ్ళు నల్గొండవారిపల్లిలో మాకు సంబంధించినటువంటి మాకు కావలసినటువంటి నాయకులకి ఏదో మంత్రాలు చెప్పుకొని బయటికి తిరిగి వస్తూ ఉంటే కార్లు నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వీళ్ళు కార్లలో నుంచి దిగకుండా ఉంటే కార్ల మీద పెట్రోల్ పోసి కార్లు కాల్చే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకన్నా ఇట్లా చేస్తారని చెప్పి కారు దిగినారు. విచ్చలవిడిగా సంపండ్రా అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తే ఆడినటువంటి గ్రామస్తులు ఈ లోపల ఆడోళ్ళు వీళ్ళందరూ కూర్చొని పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 10-15 నిమిషాలకు పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఆ సంఘటన ఇంకా పెద్దది కాకుండా ఆపినారు. దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడున్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు ఇన్ని అక్రమాలకు కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా మేమే లేకుండా ఉంటే తలలు లేచిపోయేటివి, వాళ్ళకేం పని పత్యాపారం చేయని పోయినారా, ఇవి ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటుంది. డిఐజీ గారు, మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక ఎమ్మెల్సీనో లేకుంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే పత్తి వ్యాపారం అది హక్కు లేదా? నేను అడుగుతాండా. ఈ కోయా ప్రవీణ్ నేను అడుగుతున్నా, మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి మేము ప్రచారం చేసుకునేదానికి మాకు హక్కు లేదేమయ్యా? నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు, మీరు లేకుండా ఉంటే తలలు లేచిపోయినా ఉంటాడు. నిజంగా నీకు చెప్తున్నాను కోయ ప్రవీణ్ గారు, సిగ్గుతో తల దించుకోవాలి. నువ్వు నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే, నీ పోలీసులు న్యాయము ధర్మము ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము, సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా? కూతవేట్లో నువ్వు 10 నిమిషాల్లో మేము చేరుకున్నామని చెప్తున్నావే, నువ్వు 15 నిమిషాల్లో నువ్వు పక్కనే ఉండగానే ఈ రకంగా వాళ్ళు దండగులు వచ్చి దాడి చేస్తానంటే ఇది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ అసమర్థతను నువ్వు సమర్థతగా చూపించుకుంటావు ప్రపంచానికి. అది అయిపోయిన తర్వాత నిన్న ఉదయం 4:30 నుంచి అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్వైర విహారం చేసుకునేదానికి అక్కడనేటువంటి ఎమ్మెల్యేలు, అక్కడనేటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ తాలూకాకే సంబంధం లేకుండా బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది నువ్వు రౌడీ మూకలకు అందరికీ అనుమతి ఇచ్చి ఒకవైపు వాళ్ళని ఏమైనా చేసుకోమని చెప్పి వాళ్ళకు పరిస్థితులు ఏర్పాటు చేసి ఇంకొక వర్గం వైసీపీ వాళ్ళను లేని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశావు. అసలు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వాళ్ళు దాడి చేశారు, మా వాళ్ళు త్రుట్లో తప్పించుకున్నారు, దాన్ని కూర్చొని నువ్వు మేము తిరిగి దాడి చేసినట్టు, ఆ దాడిలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బ తగిలినట్టు, SC/ST అట్రాసిటీస్ కేసు 4-5 మంది మీద పెడుతూ మరి ఇతరులని చెప్పి నీకు ఎట్లా కావాలంటే అట్లా లిస్టును పెంచుకుంటా పోయినటువంటి వైనాన్ని
సిగ్గుపడ్డం లేదా ఒక పోలీస్గా? నువ్వు ఒక పోలీస్గా సిగ్గు లేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా? నువ్వు జవాబు చెప్పాలా. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళు బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా. ఇక్కడటువంటి రూరల్ సిఐ, ఇక్కడటువంటి డిఎస్పి వేలకు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలౌ చేయడం. ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30 గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా? ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు. ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడ నుంచి వందలు వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళల్లో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊళ్ళో ఓటర్లు ఉంటారో నల్లగొండ వారిపల్లె కానీ, లేకుంటే కొత్తపల్లె ఎర్రపల్లె కొత్తపల్లెలో కానీ, లేకుండా ఉంటే కనంపల్లెలో కానీ, లేకుండా ఉంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు. పార్టీ గురించి పక్కన పెడితే నేను ఈరోజు ఒక వ్యక్తిగా అడగదలిచినటువంటి ప్రశ్నలు, ఒక పౌరునిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనేటువంటి విరజిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక సామాన్య భారతీయునిగా నేను ఈరోజు అడుగుతున్నా. నేను ఈరోజు మీరు చేసేటువంటి ఎన్నికల వల్ల, ఈరోజు మీరు ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈ పనికిరాని పని వల్ల ఎప్పుడూ జరగని సంఘటనలు ఈరోజు ఒంటిమిట్టలో జరిగాయి. దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ చేసేటువంటి మీ రౌడీజం చూసుకొని అక్కడ ఒక మంత్రి ఇక్కడ వీళ్ళందరూ చేస్తే నేను చేయకుండా ఉంటే ఇబ్బంది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మంత్రి కూర్చొని బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ను బయటికి లాగి వాళ్ళని చిత్తగబాది ఆడ కూర్చొని రిగ్గింగ్ చేసుకున్నా ఉంటే ఎక్కడికి పోయింది ప్రపంచం అని చెప్పి నేను అడుగుతున్నాను. 20-30 సంవత్సరాల కిందట అనాగరికంతో ఇక్కడంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా. కానీ ఇటీవల కాలంలో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఎవడి ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నాం, ఎవడికి కావాల్సిన పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నాం. ఆ పాత పద్ధతులు, ఆ అనాగరికము, ఆ రౌడీజం అన్నీ పోయినాయి. ఇంత మంచి పరిస్థితులు ఉండేదానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ యొక్క పనికిరాని బుద్ధికి, మీ యొక్క స్వార్థానికి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితులు రాష్ట్రంలో అంతా వచ్చేటువంటి పరిస్థితులు మీరు మొదలు పెట్టారా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నా బాధ ఒక జెడ్పీటీసీకి లేకుండా ఉంటే ఒక 2 మండలాలు పోయినంత మాత్రం ఏం కాదు. కానీ ఈ యొక్క అగ్గి, ఈ యొక్క నిప్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీల మీద, అన్ని సర్పంచుల మీద, అన్ని మున్సిపాలిటీల మీద పడుతుంది. ఈరోజు పోలీసులు నిస్సిగ్గుగా కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు కూర్చొని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా గెలిపించుకుంటా పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్కో, లేకుంటే సోమాలియాలో ఉన్నటువంటి ఒక రౌడీ రాజ్యానికో, లేకుంటే ఎక్కడో పనికిరాని దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలకు మనకు తేడా ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు గర్వంగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశం ఉందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం చెప్పుకుంటాం ఎక్కడికి పోయినా. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం నిలబెట్టాలా, ఎన్నికల పరిస్థితులు ఎన్నికల్లో ఫేర్గా జరగాలంటే అది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మాత్రమే కాదు. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనుకుంటే ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు, 200 మంది. ఆ 200 మందికి 2 పార్టీల నుంచి నిలబడితే 400 మంది. 400 అయిపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు వీళ్ళు చేస్తే 600 లేకుంటే 1000 మంది అభ్యర్థులు నిలబడచ్చు. కానీ ఎంతోమంది ఔత్సాహికులు ఉంటారు, వాళ్ళ గ్రామాల్లో సేవ చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు, ఒక సర్పంచ్గా గెలవాలని ఉండే వాళ్ళు ఉంటారు,
ఒక ఎంపీటీసీగా గెలవాలని ఉంటారు, జెడ్పీటీసీగా గెలవాలని ఉంటారు, మున్సిపల్ చైర్మన్గా గెలవాలని ఉంటారు, మున్సిపల్ వార్డ్ మెంబర్గా గెలవాలని ఉంటారు, ఒక కౌన్సిలర్గా గెలవాలని ఉంటారు, ఒక జెడ్పీ చైర్మన్ చేయాలని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాల్లోకి రావాలా, మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా, మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు మీ అరాచకాలు చేస్తా మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలా, పోలీసులతో పోరాటం చేయాలా, మా ప్రత్యర్థి పార్టీతో పోటీ చేయాలా. గతంలో ఉండింది సంస్కృతి ఇక్కడ. మాకు ఒక ఎన్నికలంటే కొన్ని వందల బాంబులు తెచ్చి పెట్టుకోవడము, ఎక్కడన్నా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నాటు తుపాకులో లేకుండా ఉంటే ఏదైనా ఆయుధాలు ఉంటే అన్లైసెన్స్ వెపన్స్ ఉంటే అవన్నీ తెచ్చి పెట్టుకోవడము, ఏటకత్తులు ఈత పులులు అన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఒక యుద్ధానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల కిందట ఉన్నాయి. ఆ పరిస్థితులు వచ్చేటట్లు మళ్ళా మీరు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ ఈరోజు కల్పిస్తూ ఉండరు. ఈరోజు నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళా చేయించుకోవాలా, నాటు బాంబులన్నీ చేయించుకోవాలా, తుపాకులు తెప్పించుకోవాలా, ఏటకాడోర్లు రెడీ చేసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా? కోయా ప్రవీణ్ సరిగ్గా ఆలోచన చేసుకో. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా మనం ఉండాం. దీనికి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ అన్యాయానికి నేను ఒడుగొడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు, మీకు నచ్చిన పార్టీ వాడిని మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో ఈతపులు ఉన్నాయో లేకుంటే కొడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవులు లేకపోయి ఒక నక్సలైట్గా తయారు కావాలా. ఇది కాదా బాధ్యత? ఇది 20-30 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు ఇక్కడటువంటి ప్రజలు ఇక్కడటువంటి అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఒక్కరోజు ఒక్క రాత్రిలో మీ స్వార్థం కోసం మీరు చేసేటువంటి పని ఎంత దారుణంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుక్కో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు, వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు. కానీ అది ప్రజల ఆకాంక్ష కాదది, పోలీస్ డ్యూటీ కాదది. ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు, అందుకు మీకు వెపన్ ఇచ్చినారు. మీకు వెపన్స్ ఇచ్చింది, మీకు యూనిఫామ్ ఇచ్చింది మీ ఇష్టం వచ్చేవాడి మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీల మాది వ్యవహరించేదానికి కాదని చెప్పి నేను ఈ పోలీసులకు గుర్తు చేస్తున్నాను.